హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ సమోసా ఎలా చేయాలో చూసేద్దాము. అందరికీ ఇష్టమైన సమోసాలు అనమాట. సేమ్ స్ట్రీట్ సైడ్ సమోసా లాగా వచ్చేస్తాయి. మనం బయట ఎలాగైతే కొంటామో సేమ్ అలానే ఉంటాయి అనమాట టేస్ట్ అయితే. సో చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, లోపల క్రిస్పీగా, బయట క్రంచీగా చాలా టేస్టీగా వచ్చినాయి సమోసాలు అయితే. సో ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా గోధుమ పిండి లేదా మైదా పిండి, గోధుమ పిండి అయినా లేదా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు ఈ సమోసాలు. సో ఏదైనా పిండి తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ కలిపేసుకొని, అలాగే వాటర్ పోసేసుకొని మనం చపాతీ పిండి అయితే ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలానే కలిపేసుకొని మంచిగా కలిపేసేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. సో ఇలాగ కలిపేసుకున్న తర్వాత అలాగే కొంచెం బౌల్లో కొంచెం ఒక 2 స్పూన్స్ అంత గోధుమ పిండి ఆర్ మైదా పిండి వేసేసుకొని ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి సమోసా ఎడ్జెస్కి పనికొస్తుంది అన్నట్టు. సో దాని తర్వాత ఆయిల్ వేసేసుకొని కడాయిలో ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో కొంతమంది ఏంటంటే ఇట్లానే పచ్చి ఉల్లిపాయనే పెట్టేసుకుంటారు. సో అలా కూడా బాగుంటుంది, కానీ ఇలా అయితే ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇట్లా బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని దాంట్లోనే పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అదేవిధంగా దానిపైన కొంచెం సాల్ట్, అదేవిధంగా కారము వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో మరొక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. దానిపైన కొంచెం చాట్ మసాలా లేదా ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో సమోసాలోకి అయితే ఇదైతే రెడీ అయిపోయింది చూడండి. సో దాని తర్వాత మనం ముందుగా కలిపేసుకున్న చపాతీ పిండి మరొకసారి కలిపేసుకొని మంచిగా ముద్దలైతే చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మేము సమోసాలు చేస్తామని మా సన్ని మాకు హెల్ప్ చేస్తున్నాం. మా పాప ముద్దలు కడుతుంది. సో పిల్లలు ఉంటే చాలా అల్లరి ఉంటుంది కదా. సో ఇదండి. సో తర్వాత మనం ఆ ముద్దలన్నీ చపాతీలాగా తాల్చేసుకోవాలి. మంచిగా ఒక చపాతీలో 2 సమోసాలు వచ్చే విధంగా అన్నీ ఇలా తాల్చేసి పెట్టేసుకోవాలి. సో చూడండి, మంచిగా తాల్చేసుకున్న తర్వాత ఈ చపాతీ అన్నిటినీ పెంక మీద వేసేసుకొని 2 సైడ్స్ ఒక 5 సెకండ్స్ అయితే కాల్చేసుకోవాలి లైట్గా. ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 సైడ్స్ అయితే కాల్చేసుకోవాలి లైట్గా. ఒక 5 సెకండ్స్ అలా కాల్చేసుకుంటే సరిపోతుంది. సో అన్నీ ఇలాగే కాల్చేసుకోవాలండి. సో సమోసా చేయడం చాలా ఈజీ, బట్ సమోసా షేప్ చేయడం కొంచెం టైం పడుతుంది అంతే. సో మిగతా ప్రాసెస్ అంతా చాలా సేమ్ అండి, చాలా ఈజీ కూడా, సింపుల్గా అయిపోతుంది. సో దాని తర్వాత ఇలా ఎడ్జెస్ 4 సైడ్స్ ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకొని మధ్యలో కూడా కట్ చేసుకుంటే ఇంకా సమోసాలకి రెడీ అయిపోయినాయి చూడండి. సో అన్నీ ఇలాగే కాల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి 4 సైడ్స్. సో సమోసాకి కావాల్సిన షేప్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి. సో మనం కట్ చేసుకున్న ఎడ్స్ని ఇలా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఇవైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఇది వచ్చేసి మనం తయారు చేసుకున్న ఆనియన్స్ ఉంది కదా, అందులో కలిపేసేసుకొని మంచిగా వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో వీటన్నిటిని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత అవన్నీ మనం ఎడ్జెస్ అయితే కట్ చేసుకున్నాం కదా, సో అవన్నీ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. సో ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మంచిగా బ్రౌన్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో చూడండి, ఈ మాత్రం బ్రౌన్ వస్తే సరిపోతుంది. సో ఇవి చల్లారిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ అయితే రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకొని ముక్కలుగా చేసుకొని వేసేసుకోవాలి. మంచిగా కలిపెట్టుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు సమోసా షేప్స్ అయితే తయారు చేసుకుందాము. సో చూడండి, అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చండి, నేను వేయలేదు. సో దాని తర్వాత ఇంకొక చపాతీ ఇట్లా ఎడ్జెస్కి అయితే మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, సో దాంతో అయితే అంచులు ఎడ్జెస్కి ఇలా రాసేసుకోవాలి ఆ పిండి అనేది.
సో సమోసా షేప్లో తయారు చేసేసి దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే పెట్టేసుకొని ఇంకా ఎడ్జెస్కి మళ్ళీ ఆ పిండి పెట్టేసి ఇట్లా షేప్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో అన్ని సమోసాలు అయితే రెడీ చేసేసి పెట్టేసుకోవాలి ఇలా పక్కన. సో మనం అవి అయితే మంచిగా కట్ చేసుకుంటేనే సమోసా షేప్ అయితే మంచిగా వస్తుంది, లేదంటే సమోసా షేప్ రాదండి. సో సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి, చక్కగా ట్రయాంగిల్ షేప్లో వచ్చినాయి. సో ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే, చాలా ఈజీగా అయితే ప్రాసెస్ అయితే అయిపోయింది. సో చూడండి ఇలా. సో దాని తర్వాత ఆయిల్ పెట్టుకొని వేడిన తర్వాత ఇంకా సమోసాలు అయితే ఆయిల్లో వేసి ఇంకా ఫ్రై చేసుకోవడమే, చాలా ఈజీగా అవుతాయండి. సేమ్ మనం బయట కొంటాం కదా, సేమ్ అలానే వస్తాయి టేస్ట్ అయితే. సో అవసరం ఉన్న వాళ్ళు మనం ఆనియన్స్లో నేనైతే పచ్చిమిర్చి వేయలేదు, మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, కొంచెం కారం అయితే యాడ్ చేశాను. సో చూడండి ఇంకా 2 సైడ్స్ అయితే కాల్చుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా సమోసాలు అయితే రెడీ అయిపోతున్నాయి. చాలామందికి సమోసాలు అయితే చాలా ఇష్టం అండి. సో మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే చాలా ఈజీగా సింపుల్గా ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో చూడండి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటే టేస్టీ సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. సో మనం తయారు చేసుకున్న సమోసాలన్నీ ఈ విధంగానే కాల్ చేసుకోవాలి ఆయిల్లో. టూ సైడ్స్ అయితే ఇంకా ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో అవి సైడ్కి మర్రేస్తూ ఉండాలి. సో దీంట్లోకి కొంచెం మిర్చి అయితే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకొని అంచులోకి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈజీగా అయితే రెడీ అయిపోయింది చూడండి. ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ రెసిపీస్ ట్రై చేసి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో చూడండి అన్ని సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి, ఎంత బాగున్నాయో. చాలా టేస్టీగా వచ్చినాయండి నిజంగా సమోసాలు అయితే. సో గోధుమ పిండి అయినా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు సింపుల్గా. సో ఎప్పుడు ట్రై చేసినా కొంచెం పిండితో ట్రై చేసి చూడండి ముందుగా. సో దాని తర్వాత మనకు అలవాటు అవుతుంది కాబట్టి ఎన్ని సమోసాలైనా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయండి నిజంగా తిని చూస్తే మాత్రం. సో చూడండి ఎంత క్రిస్పీగా క్రంచీగా బయట చాలా టేస్టీగా వచ్చిందండి సమోసా నిజంగా. సో మొత్తానికి సమోసా అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంట్లో. సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగానే వస్తుంది సమోసా అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో మా పిల్లలు చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో. మా సన్ అయితే చాలా బాగుందని చెప్పేసి తింటున్నాడు. సో ఇదన్నమాట మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. సో మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా పాప అయితే చూడండి చిట్టుతల్లి ఎట్లా తింటుందో. తనకు కారం అవుతున్నా సరే గ్లాస్లో దాపెట్టుకొని మరి తింటుంది. చిట్టుతల్లి కారంగా ఉన్న మంచిగా తినేస్తుంది సమోసా. సో ఇలా ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు ఇంట్లో. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ముందుగా కొంచెం ట్రై చేస్తే సరిపోతుంది, దాని తర్వాత ఎక్కువగా సమోసాలు అయితే మనం చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో సొరకాయ అప్పాలు గారెలు రెసిపీ కూడా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.